నాకు 'యానిమల్' తర్వాత ఆల్మోస్ట్ ఒక హిందీ ఫిల్మ్ ట్రైలర్ జూసినప్పుడు, ఈ సినిమా ఎళ్ళిపోవాలి థియేటర్‌లో అనిపించిన మూవీ 'చావా'. ఇవాళనే వచ్చిన ట్రైలరు. ఎవరన్నా చూసేయకపోతే చూసేయండి. విక్కీ కౌశల్ గారు చాలా అంటే చాలా టెరిఫిక్‌గా చేశారు. సీరియస్‌లీ చెప్పాలంటే ఇది అన్‌నోన్ హిస్టరీ చూపిస్తున్నారు మనకి. ఎందుకంటే 'ఛత్రపతి శివాజీ' గారు చాలామందికి తెలుసు. వాళ్ళ సన్ 'ఛత్రపతి శంభాజీ' గారి స్టోరీ ఇది. వాళ్ళు మొఘల్స్‌కి అగెయిన్స్ట్‌గా ఎలా పోరాడారు అనేది మెయిన్ థీమ్‌లాగా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. అంతే గాకుండా ఈ ఫిల్మ్‌ని బిగ్గెస్ట్ హిందీ స్పెక్టాకిల్ అని ప్రమోట్ చేస్తున్నారు. ట్రైలర్‌లో అయితే ఏశారు అవి. నాకైతే ఫ్రాంక్‌గా చెప్తున్నా ఆ వర్డ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఎందుకంటే గ్రాఫిక్స్ చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రేమ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను డైరెక్టర్ ఎవరో అని తర్వాత చూసా అనమాట. 'లక్ష్మణ్ ఉత్తేకర్' అని ఉంటే, ఆయన ఇంతకుముందు మూవీస్ ఏంటని, ఆయన 'లోకాచుపి', 'మిమి' ఇలాంటి నోటబుల్ వర్క్స్ ఉన్నాయి ఆయనయి. అంటే నాకేమనిపించింది అంటే, చాలా బాగా డీల్ చేశారేమో ఈ సబ్జెక్ట్ అనిపించింది. 'జరా హట్‌కే' అని ఒక మూవీ వచ్చింది ఇంతకు ముందుకు. ఆయన లాస్ట్ వర్క్ అదే డైరెక్టర్‌గా. నెక్స్ట్ ఇదే. బట్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. స్ ఎందుకంటే ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఆ వార్ సీన్స్ కూడా బాగా కన్సివ్ చేశారనిపించింది. ఎందుకంటే నాకు 'సంజయ్ లీలా భన్సాలి' గాళ్ళు బిగ్ స్పెక్టికల్ తీస్తారు. డ్రామా అంతా బాగా తీస్తారు. బట్ వార్ సీన్స్ అంత పెద్దగా ఉండవు. ఉన్నా కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపియవు. ఎందుకంటే మనం 'బాహుబలి' చూసేసాం కదా! ఈ 'బాహుబలి' రేంజ్ అని నేను చెప్పను గానీ, బట్ బాగా తీశారు. చాలా రోజుల తర్వాత ఒక హిందీ ప్రాడక్ట్‌లో ఇంత మంచి క్వాలిటీ, మంచి యాక్టర్స్ ఉన్నారు. అంటే లైక్ సమ్ ప్రామిస్‌గా అనిపించింది. ఈ మూవీ నేను థియేటర్‌లో అయితే ఎళ్ళాలనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. ట్రైలర్ చూసినప్పుడు. ఫెబ్ 14థ్ రిలీజ్ అన్నారు. వాలంటైన్స్ డే రోజు ఈసారి ఎంతమంది హార్ట్స్‌ని వీళ్ళ స్టోరీ టెల్లింగ్‌తో కొల్లగొడతారో చూద్దాం. బట్ నాకు పర్సనల్‌గా అయితే భలే అనిపించింది ట్రైలర్. విక్కీ కౌశల్ గారు అస్సలు క్రేజ్ అంటే క్రేజీ ఉన్నారు. వార్ సీన్స్ కూడా బాగా తీసినట్టున్నారు. లాస్ట్‌లో కొంచెం మొఘల్స్‌కి అగెయిన్స్ట్‌గా ఆయన మాట్లాడేది చూస్తుంటే నాకు కొంచెం 'సైరా'లో కూడా అలాగే చిరంజీవి గారు మాట్లాడతారు కదా! ఇందులో ఎండింగ్ ఎలా ఉంటదో మనకు తెలీదు. నాకసలు 'శంభాజీ మహారాజ్' గారి స్టోరీ పెద్దగా తెలీదు. యాస్ ఎ న్యూ ఆడియన్‌గానే నేను మూవీ చూస్తా. అది ఈ మూవీకి చాలా సెల్లింగ్ పాయింట్ అవ్వచ్చు. అంటే నాలాగా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. 'ఛత్రపతి శివాజీ' గారి గురించి తెలుసు గానీ, 'శంభాజీ' గారి గురించి తెలిసుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. 'రష్మిక' కూడా చాలా బాగుంది ట్రైలర్‌లో. చాలా నీట్‌గా చూపించారు ఆమె క్యారెక్టర్ కూడా. వేరే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, 'మాడాక్ ఫిల్మ్స్' వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళు రీసెంట్‌గానే 'స్త్రీ 2' లాంటి ఒక లైక్ ఆల్మోస్ట్ హిందీలో హైయెస్ట్ గ్రాసర్ అదే. మొన్న 'పుష్ప' వచ్చి దాన్ని కొట్టేసిందనుకోండి. అది సెకండరీ. 'పుష్ప' ర్యాంప్ అయిపోయి వదిలింది. బట్ ఈ మూవీ అయితే చాలా ప్రామిసింగ్ అనిపించింది ట్రైలర్. అంటే సినిమాటోగ్రఫీ సూపర్, 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 సూపర్ ఉంది ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ప్రతి షాట్ చాలా బావుంది. డైలాగ్స్ బావున్నాయి. యాక్షన్ బావుంది. ఎందుకో ఈ సినిమా మాత్రం గట్టిగా కొడతదనిపిస్తుందబ్బా! ఈ ఒక్క సీన్ కొంచెం మనం 'ఆర్ఆర్ఆర్‌లో' చూసేసినంక ఈ మధ్య 'యానిమల్‌తో' ఫైట్స్ ఎక్కువైపోయినాయి. బట్ సీన్ బానే కన్సివ్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్ ట్రైలర్ అయితే వెరీ గుడ్ ట్రైలర్. ఎవరైనా ట్రైలర్ చూడకపోతే ఎళ్లి చూసేయండి 'చావా'.